ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చిస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఏపీ క్రెడాయ్ ట్రెజరర్ రాంప్రసాద్ తెలిపారు. తిరుపతి వేదికగా 2 రోజుల పాటు జరిగిన క్రెడాయ్ సౌత్ మెట్రో మీట్ ఆదివారం ముగిసింది. క్రెడాయ్ సౌత్ ఇండియన్ మెట్రో మీట్లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మెట్రో మీట్లో చర్చించిన అంశాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఏపీ క్రెడాయ్ ట్రెజరర్ రాంప్రసాద్ పేర్కొన్నారు. 5 సదరన్ స్టేట్స్ సంబంధించి ఆల్ మెట్రో సిటీస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అలాగే 5 స్టేట్ ప్రెసిడెంట్స్, నేషనల్ కమిటీ నుంచి ఇక్కడ రేపు సదస్సు మెట్రో మీట్ అని రేపు సదస్సు కండక్ట్ చేస్తున్నాం. మేము క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడాయ్ విశాఖపట్నం వారు ఇక్కడ ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో తిరుమలలో, తిరుపతిలో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ 5 స్టేట్స్లో ఉన్న 5 సిటీస్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసి అన్ని స్టేట్స్లో, అన్ని సిటీస్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రతి వారు వారి స్టేట్లో ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఎలా అయితే వారు ఓవర్కమ్ చేసుకుని బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించిను. ఒక సీనియర్ వాస్తు కన్సల్టెంట్ ఇండియాలోనే రవిరావు గారని, వారు అయోధ్య టెంపుల్లో కూడా కొంత పాత్ర పోషించారు. వారు వచ్చారు, వారి ఒపీనియన్స్ కొన్ని, వారి సలహాలు కూడా ఇచ్చారు. తర్వాత ఒక నగరం ఎట్లా నిలదొక్కుకోవాలి, సస్టైనబిలిటీ సిటీ పైన మన తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ గారు కూడా ఈరోజు మా సెషన్స్కి వచ్చి వారి యొక్క వాల్యుబుల్ నాలెడ్జ్ని మాతో అందరితోనూ షేర్ చేసుకున్నారు. సో ఇలాగా మేము ఎవ్రీ 3 మంత్స్కి మీటింగ్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెచ్చుకుంటూ యాక్టివిటీస్ గురించి గవర్నమెంట్తో మనం ఎటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ వారితో మనం ఏ విధంగా సంప్రదించాలనే దానిపైన కూలంకుషంగా చర్చించుకొని చేయడానికి ఒక సరైన వేదిక మేము అంటూ ఒక ఏర్పాటు చేసుకున్న